విత్తనాలు వేయటము మనము సాధారణంగా మనం చూస్తే లోకంలో ఎక్కడ విత్తనాలు వేస్తారు? ఇక్కడ నీరు అనేది సమృద్ధిగా ఉంది, ఇక్కడ విత్తనం వేస్తే మంచి ప్రతిఫలం వస్తుంది, ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడికి మంచి ప్రతిఫలం వస్తుంది, ఇక్కడ మనం డబ్బులు వెచ్చిస్తే తిరిగి అంతకంటే రెట్టింపు మనం పొందుకోగలుగుతాము అనే దాంట్లో మనము వెచ్చించడానికి ఇష్టపడతాం. అలాంటి స్థలంలో మనం విత్తనాలు వేయడానికి ఇష్టపడతాం. విత్తనాలే కాకుండా ఇంకా మనం ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ మనం చెయ్యాలి అని అంటే ఏం చేస్తాం? దాని ద్వారా మనకు మేలు ఉంది అని మనకు అనిపిస్తేనే అందులో మనం ఇన్వెస్ట్ చేస్తాము. కానీ ఇక్కడ పెడితే మనకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మన కష్టం వృధా అయిపోతుంది అనుకునే దాంట్లో మనము ఏమైనా డబ్బులు వెచ్చిస్తామా? వెచ్చించం కదా. కానీ ఇవన్నీ ఆలోచించకుండా దేవుడు చెప్పినాడా ఖచ్చితంగా నేను చేస్తాను అని ఎంతో స్ట్రాంగ్గా నిలబడ్డాడు. దేవుని మాట అంటే ఇస్సాకుకు ఎందుకు అంత ధైర్యము, దేవుని మాట అంటే ఎందుకు అతనికి అంత నమ్మకము అని అంటే అతడు ఏం చేసేవాడంట? ప్రతిరోజు పొలంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు.